ఈ వీడియో ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన దాన్ని ఎలా తీసి యూస్ చేసుకోవాలి. 2 డిఫరెంట్ టైప్స్లో చేయండి. ఇలా రన్నింగ్ వాటర్ పెట్టిరని నేను రూమ్ టెంపరేచర్కి అయితే తీసుకొస్తున్నాను. ఇలా ఉన్నాయి మన మిల్క్, బేబీకి పట్టించేద్దాం. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ని చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా న్యూ మమ్స్ ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ ఛానల్ మన న్యూ మమ్స్ అందరి కోసం అనమాట. నాకు హెల్ప్ అయిన కంటెంట్ని నేను వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఏమైనా కంటెంట్ నాకు సజెస్ట్ చేయాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఏంటంటే వేరే న్యూ మమ్స్ కూడా అది తెలుసుకొని హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఈ న్యూ మమ్ ఫేస్ని మనం అందరం కలిసి ట్రావెల్ చేసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ మిస్ అవ్వకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియో ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన దాన్ని ఎలా తీసి యూస్ చేసుకోవాలి మనం అయితే ఈ వీడియోలో చూసేద్దాము. ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎలక్ట్రిక్ ఫీడింగ్ పంప్ యూస్ చేసి మనము ఎలా బ్రెస్ట్ మిల్క్ని ఎలా స్టోర్ చేసుకోవాలి ఫ్రీజర్లో అని చెప్పాను అనమాట. దానికి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. అప్పుడే చాలామంది అడిగారు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో కూడా చెప్పమని. సో అప్పుడు చాలా డేస్ నుంచి ఈ వీడియో చేద్దాం అనుకుంటే అస్సలు అవ్వట్లేదు. ఫైనల్గా ఇప్పుడైతే కుదిరిందనమాట. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీకు డీటెయిల్గా చెప్పాలి. ఫస్ట్ మనం బ్రెస్ట్ మిల్క్ని ఎప్పుడు ఎక్కువ డేస్ అంటే ఒక 6 months వరకు స్టోర్ చేసుకోవాలనుకుంటే డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. లేదు 24 hours లోపు యూజ్ చేసేసుకోవాలనుకుంటే నార్మల్గా రిఫ్రిజిరేటర్లో అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట. సో నేను ఈ వీడియోలో డీప్ ఫ్రీజర్లో పెట్టిన దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. నార్మల్గా 24 hours లోపు మిల్క్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చెప్తాను అనమాట. సో ఏంటంటే మీరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అప్పుడే మీకు డీటెయిల్గా అర్థమవుద్ది ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. నేను ఇంతకు ముందు వీడియోస్ మీరు చూడకపోయి ఉంటే ఎలక్ట్రిక్ ఫీడింగ్ పంప్ని ఎలా క్లీన్ చేస్తాను, ఇంకా నేను ఎలక్ట్రిక్ ఫీడింగ్ పంప్ యూజ్ చేసి ఎలా మిల్క్ అనేది నేను స్టోర్ చేసుకుంటాను, ఆ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా ఫస్ట్ ఆ వీడియోస్ చూసి నెక్స్ట్ ఈ వీడియో అయితే చూడండి అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో నేను నా మిల్క్ అయితే ఎక్స్ప్రెస్ చేసేసుకున్నాను. ఇవి వచ్చేసి 80 ml అనమాట. నేను 9కి రేపు ఈ మిల్క్ని పట్టిద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ 80 ml మిల్క్ని నేను మిల్క్ స్టోరేజ్ బ్యాగ్లో తీసుకొని రిఫ్రిజిరేటర్లో అయితే పెట్టేసుకున్నాను. ఇది నేను డీప్ ఫ్రీజర్ది కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను కాబట్టి డీప్ ఫ్రీజర్ది తీసుకొని నేను ఓవర్ నైట్ రిఫ్రిజిరేటర్కి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను. సో గాయస్, ఇది మన రిఫ్రిజిరేటర్ మిల్క్ అనమాట. చూడండి, ఇది October 16th అని కూడా రాసాం కదా. సో అది డీప్ ఫ్రిడ్జ్లోంచి ఆ మిల్క్ అయితే తీసేసి రిఫ్రిజిరేటర్లో పెట్టా అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఇట్లా నార్మల్గా అయిపోయింది. అంటే ఐస్ క్యూబ్స్లో ఉంటుంది కదా, ఐస్ క్యూబ్స్ కాస్త నార్మల్ మిల్క్ లాగా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఇది చేయడమే. ఫస్ట్ నేను ఈ మిల్క్ చెప్తాను మీకు. ఇదైతే నార్మల్గా మిల్క్ అనమాట. చూసారా, ఇది ఇలా ఉంటుంది. ఇలా వచ్చినందుకు మీరేమీ కంగారు పడిపోక్కర్లేదు అనమాట. ఇది 4 milk హిడ్ మిల్క్ అని మనకి ఉంటుంది కదా. సో అట్లాగా ఇలా ఒకసారి మనం ఎలా అంటే అయిపోతుంది. దానికి మనం ఏమీ వర్రీ అవ్వక్కర్లేదు. ఇదైతే ఒక 24 hours బిఫోర్ అయితే తీసిన మిల్క్ నేను. సో చూసారంటే నార్మల్గా అయిపోద్ది. మనకి 4 milk హిడ్ మిల్క్ ఎలా ఉంటుందో అలా ఫ్రీజర్లో పెట్టిన వెంటనే ఇట్లాగా కలెక్ట్ అవుద్ది అనమాట. సో ఇదైతే నార్మల్గా 24 hours బిఫోర్ కలెక్ట్ చేసిన మిల్క్. ఇదైతే October 16th అని రాసింది కదా, ఆ మిల్క్ అనమాట. మనము ఇప్పుడు ఈ 2 చేద్దాం మనము. ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను మీకు. ఇది నార్మల్గా అయిపోయింది. వీటిని ఇప్పుడు ఎలా పట్టించాలంటే మనము సింపుల్ టెక్నిక్ అనమాట. అందరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎలా పట్టించాలి అనుకుంటారు, కానీ ఏం లేదనమాట. ఇప్పుడు మన ఇంట్లో టెంపరేచర్ ఎంత ఉందో ఆ టెంపరేచర్కి తీసుకొచ్చి మనం బాటిల్లో వేసి పట్టించడమే. సేమ్ ఇప్పుడు ఇది చేయడానికి తీసాం కాబట్టి దీన్ని మనం యూజ్ చేసేసుకోవాలి. యూజ్ చేసుకోకుండా మళ్ళీ ఫ్రీజర్లో పెట్టడం అలాంటివి అస్సలు చేయకూడదు అనమాట. ఇది మిల్క్ అది బేబీ తాకపోతే పడేయండి అంతే తప్ప మళ్ళీ డీప్ ఫ్రీజర్లో పెట్టేసి అలా చేయకండి. ఇలా ఫ్రీజర్లో పెట్టిన మిల్కే మనకి బేబీస్కి ఇవ్వాలంటే ఏదో అవ్వుద్ది, అది మనసు ఒప్పుకోదనమాట. అలాంటిది మళ్ళీ ఇది సగం బయట టెంపరేచర్లోకి తీసుకొచ్చి మళ్ళీ అది ఇన్సైడ్ పెట్టేసి అలా టెంపరేచర్ డిస్టర్బ్ చేసి అలాంటి మిల్క్ బేబీస్కి పట్టించొద్దు అసలు. బ్రెస్ట్ మిల్క్ అలవాటైన వాళ్ళకి ఏంటంటే
ఫార్ములా మిల్క్ తీసుకోరనమాట. సో అలాంటప్పుడు మనం స్టోర్ చేసిన మిల్క్ వాళ్ళకి యూజ్ అవుద్ది అనమాట. నేను ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయాలని చెప్తున్నానంటే, బేబీస్కి మనం పట్టించలేని సిచ్యువేషన్లో ఉన్నాము. సో అలాంటప్పుడు మనం ఇలా చేసుకొని మిల్క్ అనేది పట్టించవచ్చు అనమాట. సో చూసారంటే ఇది ఫస్ట్ ఈ మిల్క్ అయితే పట్టిస్తున్నాను నేను. అక్టోబర్ 16th అనమాట ఆ డేట్. 4 months బిఫోర్ మిల్క్ అనమాట ఇది. సో ఇప్పుడు ఈ మిల్క్ని ఎలా చేయొచ్చు అంటే, దీన్ని 2 different టైప్స్లో చేయొచ్చు. ఇదైనా మనం రూమ్ టెంపరేచర్ తీసుకురావడానికి చూసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇలా ట్యాప్ ఓపెన్ చేస్తాం కదా, దీని కింద ఇలా రన్నింగ్ వాటర్ పెట్టి, రన్నింగ్ వాటర్ కింద సో ఇలా ఆఫ్ చేశాను, ఎందుకంటే మీకు సౌండ్ వినిపించట్లేదని ఆఫ్ చేశాను. ఇలా రన్నింగ్ వాటర్ కింద పెట్టేసి రూమ్ టెంపరేచర్ వరకు తీసుకురావడమే. రూమ్ టెంపరేచర్ అంటే ఇప్పుడు మనము నార్మల్గా వాటర్ పట్టుకొని ఎలా తాగుతున్నప్పుడు ఏ టెంపరేచర్ ఉంది, అంత కోల్డ్గా ఉండవు, అంత హాట్గా ఉండవు, కరెక్ట్ టెంపరేచర్ ఉంటాయి కదా. సో అట్లాగే మన మిల్క్ కూడా బేబీకి పట్టించేది అట్లాగే ఉండాలన్నమాట. ఇలా రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టేసి రూమ్ టెంపరేచర్ కింద తీసుకురావచ్చు. అలా అయితే కొంచెం టైం పట్టుద్ది. అలా కాకుండా మనము వెంటనే అంటే త్వరగా రూమ్ టెంపరేచర్ తీసుకురావడానికి అయితే ఇంకో మెథడ్ అయితే చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, వాటర్ని మనము మరీ ఎక్కువ బాయిల్ చేయకూడదు. చూడండి, బాయిల్ చేయాలన్నమాట. బాగా హీట్ ఎక్కనివ్వాలి. బాగా హీట్ ఎక్కాక ఆ మిల్క్ని అయితే ఇద్దాము. మనం ఫస్ట్ చూసినప్పుడు ఈ మిల్క్ చూసారా, అప్పుడు 4 మిల్క్ హిండ్ మిల్క్ కింద సపరేట్ అయిపోయింది. ఇప్పుడు చూసారా, 2 మిక్స్ చేశాక బాగానే ఉంది, నార్మల్ మిల్క్లో అయిపోయింది. ఎక్కువ బబుల్స్ ఫామ్ అయినాయి కదా, ఫామ్ అయినప్పుడు హాట్గానే ఉన్నాయి. సో అప్పుడు దీన్ని ఆఫ్ చేసేసి ఇదైతే పెడుతున్నాను నేను. చూడండి, ఇది నా మిల్క్ ప్యాకెట్ 24 hours బిఫోర్ చేసింది. దీన్ని నేను రూమ్ టెంపరేచర్కి అయితే తీసుకొస్తున్నాను. ఇలా ఎప్పుడు మిల్క్ని డైరెక్ట్గా హీట్ చేసేయకండి. హీట్ చేసేయకుండా ఇలాగా మనము మిల్క్ని ప్యాకెట్లో అయితే పెట్టాలన్నమాట. సో దీన్ని ఇలాగా రూమ్ టెంపరేచర్ తీసుకొచ్చేసి మనం బాటిల్లో పెట్టేసుకొని మిల్క్ అయితే ఇచ్చేయడమే బేబీకి. నేను బాటిల్స్ కూడా తీసుకొచ్చేస్తాను. సో ఈ బాటిల్స్ అవి నేను ముందుగానే స్టెరిలైజ్ చేసేసుకున్నాను. ఈ బాటిల్స్ అవి ఎలా స్టెరిలైజ్ చేయాలో కూడా నేను డీటెయిల్గా వీడియోలో చూపించాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసేయండి. ఇలా యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. సో ఇలాగా మనము బాటిల్ని ఇంకోసారి క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకోసారి క్లీన్ చేసుకొని ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిందో లేదో మిల్క్ చెక్ చేస్తున్నాను అనమాట. చూస్తే ఇంకా నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ కొంచెం హాట్గానే ఉన్నాయి మిల్క్. అంటే ఇది కొంచెం మనము బాటిల్లో వేసి కొంచెం ఇలా రౌండ్ తిప్పేసరికి నార్మల్ రూమ్ టెంపరేచర్ అయితే వచ్చేస్తాయి మనకి. సో ఈ మిల్క్ని మనం బేబీకి అయితే పట్టించేద్దాము. సో సేమ్ ప్రాసెస్ దీనికి కూడా మనము ఒకసారి మళ్ళీ దీన్ని పెట్టేసి అయితే చూద్దాము. ఇలా బాయిలింగ్ వాటర్లో పెట్టేసి వదిలేస్తున్నాను అనమాట, ఎందుకంటే అది ఎక్కువ కూల్గా ఉంటుంది కదా. సో దాని సిట్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దాము మనము. సో ఇలా తీసేసుకొని ఓపెన్ చేసేసి బాటిల్లో వేసేసుకుంటున్నాను. సో ఇంకా ఈ కవర్ని వాడకండి, తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయండి. కొంతమంది మళ్ళీ దీన్ని రీయూజ్ చేసేస్తారు. ఇది 1 time యూస్కి అనమాట. సో ఇది పక్కా పడేయండి. చూడండి, 180 ml అనమాట ఇది. సో ఈ మిల్క్ని అయితే బేబీకి అయితే పట్టించేద్దాం మనం. సో ఇలా ఉన్నాయి మన మిల్క్, బేబీకి పట్టించేద్దాం. ఇది బేబీకి అయితే పట్టించేద్దాము. అసలు ఆకలితో ఉన్నాడు అనమాట, చాలాసేపటి నుంచి ఏడుస్తున్నాడు. అందుకే ఇవి అండ్ నార్మల్గా బ్రష్ మిల్క్ పట్టించేసి బాటిల్ పడితే ఏంటంటే వాడు తాగడు. సో అందుకని డైరెక్ట్గా ఇంకా పాపం ఈ బాటిల్ ఈ వీడియో చేసే వరకు పాపం ఆగాడు అనమాట. సో అందుకని ఆకలితో ఉన్నాడు, ఫాస్ట్గా తాగేస్తున్నాడు అనమాట.
సో గ్యాస్ వీడు ఇంత తాగాడనమాట, ఇంత కొంచెం వదిలేశాడు. ఇంకొద్దంట వాడికి, ఆకలి లేదంట. సో గ్యాస్ ఇదన్న సిట్యువేషన్. నేను ఈ మిల్క్ కూడా మనం రిఫ్రిజిరేటర్ మిల్క్ కూడా రూమ్ టెంపరేచర్కి అయితే తీసుకొచ్చేసాము. ఇది కూడా మన బేబీస్కి ఎలా పట్టించాలో సేమ్ ప్రాసెస్ అనమాట. బాటిల్లో వేసేసి పట్టించేయడమే. ఇదిమే బాగానే ఉంటాయి. ఈ మిల్క్ కూడా మనం 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఒక డీప్ ఫ్రీజర్ మిల్క్ అనమాట. సో మీకు ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంది, మీకు ఈ ఫ్రిడ్జ్ నుంచి రిఫ్రిజిరేటర్కి షిఫ్ట్ చేసే టైం లేదు. సో మనం ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న మిల్క్ని కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇలా ట్యాప్ వాటర్ కింద పెట్టేసి అలా నార్మల్గా మిల్క్లా చేసేయచ్చు. లేకపోతే ఇలా హాట్ వాటర్లో పెట్టేసి అలా మన రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చేయచ్చు. కొంచెం ఎక్కువ హాట్గా చేసుకోవడమే. ఇది నార్మల్గా ఇలా పాపప్స్ వచ్చేంత వరకు చేసుకొని అది వేసాం కదా. సో దీనికి కొంచెం బాయిలింగ్ వాటర్లా వేసి ఇది వేసుకోవడమే అనమాట. సో ఇది కూడా ఇలాగా రూమ్ టెంపరేచర్కి వచ్చేసాక బాటిల్లో డైరెక్ట్గా మనము ఫీడ్ చేసేయచ్చు బేబీస్కి మనము. ఇది మనం ఈ ఫ్రోజన్ మిల్క్ని మనము ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనము ఎవ్రీ మంత్ ఇలాగా యాక్చువల్గా ఎక్స్ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు మీరు. ఇలాగ డేట్స్ కూడా నోట్ చేసుకోండి. ఇది చూడండి, ఇది 16th October, ఇది వచ్చేసి 29th October. ఇది నేను ఎలా తీసుకున్నానంటే, మనం ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ని మనము ఫస్ట్ యూస్ చేసుకోవాలన్నమాట. లాస్ట్ ఎక్స్ప్రెస్ చేసిన దాన్ని చేసుకోకూడదు. ఎందుకంటే లాస్ట్ చేసిన దాన్ని యూస్ చేసేసుకుంటే ఫస్ట్ చేసినవి త్వరగా పాడైపోతాయి కదా మరి. సో అందుకని ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ని ఫస్టే యూస్ చేసుకోవాలన్నమాట మనము. ఇవి వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ వచ్చేసి మనకి 6 months వరకు ఉంటుంది. ఇలా బయటికి తీసుకొచ్చేసాక 24 hours లోపు మనము ఈ మిల్క్ని అయితే యూస్ చేసేయాలి. ఇప్పుడు మీరు ఈ హాఫ్ మిల్క్ యూస్ చేశారు, ఇంకో హాఫ్ మిల్క్ ఉండిపోయినాయి, అంతే తప్ప మళ్ళీ ఫ్రీజర్లో పెట్టేసి దాన్ని మళ్ళీ యూస్ చేయకూడదు అనమాట. ఎంత మిల్క్ యూస్ చేస్తే అంత మిల్క్ మనము యూస్ చేసుకొని మిగతా మిల్క్ పడేయడమే అనమాట. దాన్ని మీరు మళ్ళీ ఫ్రీజర్లో పెట్టి టెంపరేచర్లు చేంజ్ చేసేసి బేబీస్కి హెల్త్ పాడైపోతాయి అనమాట. అట్లాగా అంటే నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు. సో అందుకని మీకు చెప్తున్నాను. సో ఇలా మనము యూస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి, పట్టించినందుకు వాళ్ళు తాగుతున్నప్పుడు మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కదా. సో అందుకని చెప్పి కొంచెం హెల్తీగా మనము ఇది ఏదో అత్యవసరం అంటే ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇలా పట్టించాలి తప్ప మనం వాళ్ళ పక్కనే ఉండి ఇలా పట్టించాల్సిన అవసరం అయితే ఉండదు అని నా ఒపీనియన్. సో అయితే ఇది ఇలాగా డీప్ ఫ్రోజన్ మిల్క్ని ఇలా చేయాలి. ఇది 24 hours మిల్క్ ఉంది కదా, ఇది కూడా అంతే. బయటికి తీసుకొచ్చేసాక మొత్తం పట్టించేయాలి. లేకపోతే యూస్ చేసినంత యూస్ చేసుకొని, లేకపోతే మిగతా మిల్క్ని యూస్ చేయకూడదు అనమాట. ఇప్పుడు బేబీ ఎత్తే మిల్క్ తాగాడు, ఇంకా కొంచెం మిల్క్ ఉండిపోయింది, ఇది మళ్ళీ నేను బ్యాగ్లో వేసేసి ఫ్రీజర్లో స్టోర్ చేయడం అలా చేయకూడదు అనమాట. అలా చేస్తే మంచిది కాదు. బేసిక్గా టెంపరేచర్స్ని చేంజ్ చేసేస్తున్నాం మనము. బ్రెస్ట్ మిల్క్ని చూసారంటే October 16th అప్పుడు మనము చేసిన మిల్క్ని ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చాము. ఇది చూడండి హెల్దీ మిల్క్లా ఉందన్నమాట మనకి. సో ఈ మిల్క్ని కూడా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీగా మనము లేము, సో మన హెల్పర్స్ ఎవరైనా ఇది బేబీస్కి పట్టించాలి అనుకున్నప్పుడు దీన్ని మనం ఇలాగ 2 typesలో థా చేసుకోవచ్చు. 1 అండర్ ద రన్నింగ్ వాటర్ చేయొచ్చు, లేకపోతే బాయిలింగ్ వాటర్ వేసి అందులో రూమ్ టెంపరేచర్కి అయితే తీసుకురావచ్చు అనమాట. ఇది మీకు రేపు వెళ్తారు కంపల్సరీగా అని తెలిసినప్పుడు ఈ ఫ్రోజన్ మిల్క్ని ముందుగానే మీరు రిఫ్రిజిరేటర్లోకి ఓవర్ నైట్ తీసేసుకోవాలి. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఇలా థా చేసుకొని బాటిల్లో వేసుకొని బేబీకి యూజ్ చేయాలన్నమాట. అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో గాయస్ ఇదేనండి మన వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు డౌట్ లేకుండా నేను చెప్పాను చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, మీరు ఫ్రోజన్ మిల్క్ బేబీకి పట్టిస్తారా అని చెప్పి. నేను ఇప్పుడు వరకు అయితే ఫ్రోజన్ మిల్క్ని అసలు బేబీకి పట్టించలేదు. బట్ ఏంటంటే నాకు ఏదైనా వర్క్ ఉంది అని నెక్స్ట్ డే వర్క్ ఉంది అని నాకు తెలిస్తే ముందుగానే ముందు రోజు నైట్ ఎక్స్ప్రెస్ చేసుకుంటాను. ఆ తర్వాత మార్నింగ్ లేచాక బేబీకి ఫస్ట్ మిల్క్ పట్టించాక తర్వాత నేను మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ చేసుకుంటాను అనమాట. సో అలాగా మిల్క్ అనేది 3 packets వరకు నేను
ఒక 5 అవర్స్ వరకు నేను ఉండను అనుకుంటేనే ఒక 3 ప్యాకెట్స్ వరకు మిల్క్ ఎక్స్ప్రెస్ చేసుకొని నేను రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటాను. సో దట్ ఏంటంటే లేగినప్పుడు మా అమ్మ దాన్ని అలాగా లూక్ వామ్ వాటర్లో దాన్ని రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చి బాటిల్లో మిల్క్ అనేది పట్టిస్తుంది అనమాట. ఇదైతే నా రెగ్యులర్ ప్రాసెస్. ఇదైతే నేను ఎప్పుడు చేసే ప్రాసెస్. ఎప్పుడు నేను డీప్ ఫ్రీజర్లో అయితే మిల్క్ బాగా ఎక్కువ ఉన్న టైంలో నేను డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాను. అది ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్కి యూజ్ అవ్వద్దని చెప్పి నేను డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటాను. బట్ ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు నేను ఫ్రోజన్ మిల్క్ని అయితే యూజ్ చేయలేదు. ఇప్పుడు మనం ట్రై చేసాం కదా ఫ్రోజన్ మిల్క్ కూడా మనం అక్టోబర్ మంత్లోది తీసుకొని మనము చూసాము. అది కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చేసాక హెల్దీ మిల్క్ లానే ఉందన్నమాట. నేనేం చెప్తానంటే మదర్స్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడు మదర్స్ సాటిస్ఫై అవుతేనే అలాంటి మిల్క్ అనేది కూడా మనం పట్టిస్తాము. యాక్చువల్గా అది ఏదో మిల్క్ పట్టించేసే కన్నా మన బ్రెస్ట్ మిల్క్ మన బేబీకి పట్టిస్తే అది మనకు కూడా సెల్ఫ్ సాటిస్ఫైయింగ్గా ఉంటుందని చెప్పి నా ఫీలింగ్ అనమాట. సో మీకు అర్థమైంది కదా. ఫ్రోజన్ మిల్క్ అయితే 6 months వరకు కంప్లీట్గా ఉంటుంది. రిఫ్రిజిరేటర్లో మిల్క్ అయితే 24 hours వరకే ఉంటుందన్నమాట. వన్స్ మనం బయటికి తీసుకొచ్చాక ఆ మిల్క్ని మనము బేబీకి పట్టించేయాలి. 24 hours లోపు పట్టించేయాలి. నార్మల్గా రిఫ్రిజిరేటర్ మిల్క్ అయితే రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చేసాక మనము మినిమం 4 hours లోపు అయితే యూజ్ చేసేయాలన్నమాట ఆ మిల్క్ని. లేకపోతే వాళ్ళు తాగినంత తాగుతారు, లేకపోతే మళ్ళీ దాన్ని ఫ్రీజర్లో పెట్టేయడాలు అలాంటివి అయితే అస్సలు చేయకూడదు. ఆ మిల్క్ని మనం పడేసేయాలి. నెక్స్ట్ మనం ఏది రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చినా సరే అది 4 hours లోపు మనము బేబీకి మిల్క్ పట్టించేయాలన్నమాట. వాళ్ళు తాగినా తాగపోయినా తాగినంత తాగుతారు, మిగతా మిల్క్ పడేయాలి. ఇంకా అది యూజ్ చేయకూడదు. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ మిల్క్ని టెంపరేచర్ చేంజెస్ అనేవి చేయకూడదు అనమాట. అది బేస్ పాయింట్. నాకు తెలిసిందంతా మీకైతే చెప్పాను. ఎలా తా చేయాలో కూడా చూపించా కదా. అండర్ ద రన్నింగ్ వాటర్ 1 typeలో తా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం లూక్ వామ్ వాటర్లో మనం రూమ్ టెంపరేచర్ వరకు తీసుకురావచ్చు అనమాట. డైరెక్ట్గా ఫ్రోజన్ మిల్క్ని మనం రూమ్ టెంపరేచర్కి తీసుకురావచ్చు. మనకి టైం కుదిరితే ఫ్రోజన్ది డీప్ ఫ్రిడ్జ్ నుంచి రిఫ్రిజిరేటర్లోకి తీసుకొచ్చి ఆ మిల్క్ని మనము లూక్ వామ్ వాటర్లో వేసి రూమ్ టెంపరేచర్కి తీసుకురావచ్చు. సో మీకు చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఆల్రెడీ ముందు ఎలక్ట్రిక్ ఫీడింగ్ పంప్ యూస్ చేసినప్పుడు చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. అందరికీ కామెంట్స్లో రిప్లై ఇచ్చా. బట్ అలాంటి సేమ్ క్వశ్చన్సే వేరే వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో దాంతో నేను సపరేట్ వీడియో అనేది చేస్తాను. మీరు ఈ వీడియో కింద కూడా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా అలాంటి పాయింట్స్ని నాకు మెన్షన్ చేస్తే దాంతో కూడా ఒక వీడియో సపరేట్గా చేద్దాం మనం. సో దట్ ఏంటంటే ఇంకొక న్యూ మామ్ కూడా ఇలా ఎలక్ట్రిక్ ఫీడింగ్ పంప్తో ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అది క్లారిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇదే ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి ఇంకొక న్యూ మామ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.